దాకా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్, మంచి కలర్, మంచి టెక్స్చర్ బాగుంటుంది. మనకి ఆల్రెడీ కొంచెం ఫ్రై అయ్యాక స్మెల్ వచ్చేదండి ఆటోమేటిక్గా. స్మెల్కి కొంచెం వేగింది తర్వాత మనం చూసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అది ఇంకా ఇప్పుడు మిక్సీ ఆడేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం రైస్ కూడా మనం ఫ్రై చేసుకోవాలని ఇద్దరు కన్నాలి ఉండి పోతుంది. బెల్లం ఎక్కేసి పౌడర్ వేసాను. రెండు ఇలాచీలేనా? ఇలాచీనా? ముందులో కేజీ మినపగుళ్ళకి మనకి ఒంట్లో ఎన్నయ్యో కొంచెం తీయని నెయ్యి అందులో కొంచెం మీడియంలో కొంచెం చిన్న ఒంట్లో ఇంకే అలా వచ్చాయి ఫ్రెండ్స్. ఏదో చూడండి ఫ్రెండ్స్, మనకి కేజీ మినపగుళ్ళకి కేజీ పావు వేసాను. కేజీ అర కేజీ వేసుకున్నా పర్లేదు. నేనైతే కేజీ పావు వేసాను బెల్లం. నెయ్యి అయితే హాఫ్ కిలో పడ్డది, పావు కిలో పడ్డదండి నెయ్యి. మన సైజు కొంచెం ఇలా 52 లడ్డు వచ్చిందండి. కేజీ మినపగుళ్ళకి 52 లడ్డు అంటే మరీ పెద్ద సైజు కాకుండా ఈ మాదిరి సిమెంట్లో ఈ మాదిరి ప్లేస్ కొంచెం ఒక 10 అయితే ఒక సైజు కొంచెం పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మొత్తానికి మన సిమెంట్ చూడండి ఫ్రెండ్స్, 52 లడ్డు వచ్చిందండి. మన నీటి సిమెంట్లో బాగా ఎలా వచ్చాక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.